వెల్కమ్ టు మోరాంజీ సెవెన్ ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ సెవెన్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో వెతికినా కానీ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మన ఛానల్ని కనిపిస్తుంది. మా ప్రొఫైల్ ఫోటో ఉంటుంది. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ రావడం జరుగుతుంది. ఓకే, మన టాపిక్లోకి వచ్చేద్దాం. జాగ్రఫీ టాపిక్ ఇది వచ్చేసి. జాగ్రఫీ టాపిక్లో వచ్చేసి ప్రాజెక్ట్ రెడ్ పాండా. అసలు ఏంటిది ప్రాజెక్ట్ రెడ్ పాండా అని అంటున్నారు బ్రదర్ అని అంటే, ఇది సమశీతోష్ణ మండలంలో అడవులలో నివసించే ఇది జంతువు. దీని ఆహారం వచ్చేసి వెదురు. దీని ఆహారం వచ్చేసి వెదురు తిని బతుకుతుంది. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే మనం రాష్ట్రాల పేర్ల విషయానికి వస్తే సిక్కిము, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలు, 4 రాష్ట్రాలుగా ఉంటాయి. మామూలుగా వచ్చేసి డార్జిలింగ్ పట్టణంలో గల పద్మజానాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్లో మినీ స్వీటీ అనే 2 రెడ్ పాండాలకు అభివృద్ధి పరిచి వాటిని సింగాలియా నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్లో విజయవంతంగా ప్రవేశపెట్టారు. మనం ఇది వచ్చేసి ప్రాజెక్టు రెడ్ పాండాకు సంబంధించింది వచ్చేసి ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి గంగా డాల్ఫిన్ జల సంరక్షణ. గంగా డాల్ఫిన్ సంరక్షణ 2020 సంబంధించి ఎంఓఈ ఎఫ్సిసి డాల్ఫిన్ జాతీయ జలచర జంతువుగా గుర్తించినది. ఇది భారత్లో గంగా బ్రహ్మపుత్ర నదుల్లో నివసించినది. అయితే ఇది గుడ్డిది. ఆల్ట్రాసోనిక్ తరంగాలను బట్టి తన ఆహారాన్ని గుర్తించుకుంటుంది. అయితే ఈ గంగా డాల్ఫిన్ జల సంరక్షణకు సంబంధించి ఏమనుకోకండి, తుమ్ములు వచ్చినాయి. అయితే భారత గంగా బ్రహ్మపుత్ర నదిలో నివసించేది ఇది. అయితే ఇది గుడ్డిది. మామూలుగా ఇది అల్ట్రాసోనిక్ తరంగాలను బట్టి తన ఆహారాన్ని గుర్తించుకుంటుంది. అయితే ఈ శ్వాస పీల్చుకునేవాడు సుసు అనే శబ్దం రావడం వల్ల దీన్ని సుసు అని కూడా అంటారు ఈ జంతువుని. అది దీన్ని అంతరించే జాతుల్లో అంటే రెడ్ లిస్టు సైట్స్ మరియు వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1లో చేర్చారు. ప్రపంచంలోని 4 వైకల్పిక మంచినీటి డాల్ఫిన్లో గంగా డాల్ఫిన్ ఒకటి. అంటే 4 ఉంటే అందులో గంగా డాల్ఫిన్ కూడా ఒకటి. దీని సంరక్షణకు భారత ప్రభుత్వం యూపీలో చర్యలు చేపట్టింది. యూపీ అంటే ఉత్తరప్రదేశ్లో చర్యలు చేపట్టినది. బీహార్ వీటి సంరక్షణ దేశంలో మొదటి సంరక్షణ కేంద్రమైన విక్రమశిల గాంజెటిక్ డాల్ఫిన్ శాంక్చువరీ ఏర్పాటు చేయనుంది. బీహార్లో ఏం చేసింది, ఈ డాల్ఫిన్ సంరక్షణకి ఏం చేసిందంటే మొదటి సంరక్షణ కేంద్రమైన విక్రమశిల గాంజెటిక్ డాల్ఫిన్ శాంక్చువరీని ఏర్పాటు చేసింది. దాని పేరు ఎక్కడ, బగల్పూర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. గంగా నది డాల్ఫిన్ల పరిరక్షణ ప్రణాళిక 2010-2020 సంవత్సరాలను చెప్పుకోవడం జరుగుతుంది. గంగా నది డాల్ఫిన్ను అస్సాంలోని గౌహతి పట్టణం తమ పట్టణ జంతువుగా ప్రకటించినది. అంటే గంగా నది డాల్ఫిన్ ఏం చేసిందంటే అస్సాం రాష్ట్రం ఏం చేసిందంటే తన ప్రధాన పట్టణ జంతువు ఏది ప్రకటించింది, గంగా డాల్ఫిన్నే ప్రకటించడం. ఇటీవల ముంబై సముద్రంలో హ్యాంప్ బ్యాక్ డాల్ఫిన్ గుర్తించబడింది. ముంబై సముద్ర తీరంలో హ్యాంప్ బ్యాక్ డాల్ఫిన్ గుర్తించబడింది. నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఆసియాలోని తొలి డాల్ఫిన్ పరిశోధన కేంద్రాన్ని బీహార్ రాజధానిలో పాట్నా విశ్వవిద్యాలయంలో ప్రాంగణంలో గంగా నది ఒడ్డున ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? బీహార్ రాజధాని పాట్నాలో పాట్నా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గంగా నది ఒడ్డున ఏం ఏర్పాటు చేశారు? నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గంగా డాల్ఫిన్ జెల్ సఫారీ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. దీనిలో భాగంగా దేశంలోని 6 చోట్ల అంటే 6 ప్రదేశాల్లో డాల్ఫిన్ జెలాజ్ సఫారీలను ప్రారంభించింది. అయితే దీని ఉద్దేశం ఏంటి? మెయిన్గా పర్యావరణాన్ని పరిరక్షించడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంతో ఈ సఫారీలను ప్రారంభించుకోవడం జరిగింది. గంగా ప్రహారిణి అని పిలువబడే శిక్షణ పొందిన వాలంటీర్లు ఈ క్షీరదాలను చూసేందుకు పడవల ద్వారా పర్యాటకులను తీసుకెళ్తారు. యూపీలోని బిజ్నోర్, బ్రిజ్పూర్, ప్రయోగరాజ్, వారణాసి, బీహార్, కలంగావ్, పశ్చిమ బెంగాల్లోని బండేలలో డాల్ఫిన్స్ గలవు. 2020 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ ప్రాజెక్ట్ డాల్ఫిన్ను ప్రకటించారు. ఇంకొకటి మన దాంట్లో 4వది వచ్చేసి ప్రాజెక్టు వల్చర్. ఒకప్పుడు దేశమంతా విస్తృతంగా కనిపించే రాబందులు, మీరు మన చిన్నప్పుడుగా రాబందులను చూసేది, కానీ ఇప్పుడు చూద్దామన్నా కానీ రాబందులు లేకుండా అయిపోయినాయి అన్నట్టు మామూలుగా. అయితే ఏం చేస్తారంటే
పర్యావరణంలోని మృత కళేబరాలు అంటే మన ఎద్దులు ఆవులు ఇట్లా చనిపోయి మనం పడేస్తామా దాన్ని మృత కళేబరాలు అని తిని అది పర్యావరణ శుద్ధి చేస్తుంది అన్నట్టు. అట్లా ఇది ఉపయోగపడేది వల్చర్స్ అంటారు దీంట్లో రాబందులు. పశువుల్లో చికిత్సకు ఉపయోగించే డైక్లోఫెనాక్ అనే ఔషధం జంతువులో అలాగే ఉండిపోయింది. ఈ జంతువుల మరణం తర్వాత వీటి మాంసం తినడం ద్వారా రాబందులో ప్రవేశించి డైక్లోఫెనాక్ వాటి కిడ్నీల మీద ప్రభావం చూపి వాటి మరణానికి కారణం అయింది. ఎలా చనిపోయిందంటే డైక్లోఫెనాక్ అనే ఒక మందు జంతువులో ఇస్తారన్నట్టు. అది మరణించినా కానీ దాని అవశేషాలు ఉంటాయా డైక్లోఫెనాక్ అవశేషాలు అందులోనే ఉండడం వల్ల ఆ పశువు మాంసాన్ని రాబందులు తినడం వల్ల ఏమవుతుంది, అది ఈ రాబందులలోని శరీరానికి ప్రవేశించి విషమయ్యి ఈ రాబందు కూడా చనిపోవడం జరిగింది. అందువల్ల దీని సంఖ్య తగ్గడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేసింది, డైక్లోఫెనాక్ అనే ఔషధాన్ని నిషేధించింది. సెంట్రల్ జూ అథారిటీ, బాంబే నేచురలిస్ట్ సొసైటీలు సంయుక్తంగా రాబందుల పరిరక్షణ ప్రత్యుత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది. రెండు యూనివర్సిటీల పేరు సెంట్రల్ అంటే యూనివర్సిటీ కాదు, సెంట్రల్ జూ అథారిటీ, బాంబే నేచురలిస్ట్ ఈ రెండు సొసైటీలు అంటే సంయుక్తంగా హర్యానాలోని పింజోర్ పట్టణంలో వల్చర్ కేర్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. దేశంలోని సంపన్న పారిశ్రామికవేత్తలు ఈ పథకానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే దీనికి ఉద్దేశం ఏంటంటే మెయిన్గా ఈ పార్సీ వాళ్ళు చనిపోతే ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఏదైతే పూడ్చి కాల్చడం ఉంటుందో వాళ్ళు అలా ఉండదు. ఒక ప్రదేశంలో వాళ్ళ మృతదేహాన్ని అక్కడ విడిచిపెట్టి రావడం జరుగుతుంది. వాటిని ఈ రాబంధువులే మృతదేహాలను విచ్ఛిన్నం చేసి తింటారనే వారి మత విశ్వాసం అన్నట్టు. దానికోసం ఏం చేస్తారు, ఈ సంపన్న పారిశ్రామికవేత్తలు ఈ పథకానికి ఆర్థిక సాయం చేస్తారు. అయితే ఇంకోటి ఐదో టాపిక్ వచ్చేసి గ్రేట్ ఇండియన్ బట్ట మేకతల పిట్ట సంరక్షణ. ఈ పక్షి IUCN యొక్క రెడ్ డాటా బుక్లో క్రిటికల్లీ ఎంజేర్డ్ లిస్టులో చూపబడుతుంది. ఏంటి IUCN అంటే ఏదైతే క్రిటికల్లీ ఎంజేర్డ్ లిస్టులో ఉంటుందో దాన్ని IUCN లిస్టులో రెడ్ లిస్టులో పెడతారు. అది బట్టమేకత పక్షి కూడా మామూలుగా ఆ లిస్టులో ఉంది. కారణం అంటే రోజుకి తగ్గుతున్నాడు. మామూలుగా గడ్డి భూములు ఆక్రమణకు లోను కావడం అంటే గడ్డి భూములలో మేసి ఇవి సంరక్షణకు ఉంటాయి కాబట్టి మన దేశంలోని రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర గుజరాత్లో ఇవి ఎక్కువ కనబడతాయి. ఏ రాష్ట్రాల్లో? రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తర గుజరాత్లో ఇవి కనబడతాయి. ఇది రాజస్థాన్ రాష్ట్ర అధికార పక్షి, అధికంగా బరువున్న ఎగిరే పక్షి. దీన్ని స్థానికంగా గొడవాన్ అంటారు. ఇది ఎక్కడ నివసిస్తే అక్కడ గడ్డి మైదానాలు ఎక్కువ ఉన్నట్లు సూచిక. అంటే గడ్డి మైదానాలు ఉంటేనే బట్టతల మేకల పక్షి, బట్ట మేకతల అనే సంరక్షణ పక్షి అక్కడ ఉంటుందని మెయిన్ కారణం. దీని స్టేటస్ రెడ్ లిస్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు 1972. ఇది 1972లోని షెడ్యూల్ 1 సైట్స్లోని అపెండిక్స్ 1లో ఉంది. అంటే మీకు ఇక్కడ కొత్త అంశం రావడం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ ఎప్పుడు 1972. ఇది చాలా ఎగ్జామ్లో అడుగుతారు ఈ క్వశ్చన్. ఇవన్నీ అడిగిన క్వశ్చన్లే అండి మనకు సంబంధించి. మనకు జాగ్రఫీలో ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇట్లాంటివి అడగడానికి ఏరియా బాగున్నది మీకు చెప్పేది. ఇది డిజర్ట్ నేషనల్ పార్క్ జైసల్మేర్లో సంరక్షించబడుతుంది. అంటే ఇక్కడ ఇంకోటి రావాలి, ఇంకో పాయింట్, డిజర్ట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని కూడా అంటారు, జైసల్మేర్. అలా సంరక్షించబడేది ఏది పక్షి? బట్ట మేకతల పిట్ట సంరక్షణ, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇట్లా నీకు 2 విధాలుగా పోతుంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా రోళ్లపాడు వద్ద బట్ట మేకతల పిట్ట సంరక్షణ కేంద్రం ఒకటి ఉంది. ఇది కూడా పాయింట్ గుర్తుంచుకోండి. మనం నెక్స్ట్ 6th వన్ వచ్చేసి చిత్తడి భూములు, రామ్సార్ ఒప్పందం అంటారు. దీన్నే వాటర్ పౌల్ కన్వెన్షన్ అని కూడా అంటారు. దీన్ని రామ్సార్ ఒప్పందం. రామ్సార్ అనేది ఇరాన్లోని పట్టణం ఒకటి. ప్రస్తుతం ఇరాన్ టాపిక్ మీకు తెలుసు. ఇరాన్లో మనకు ప్రతిరోజు పేపర్లో వస్తున్నది అవన్నీ. మన ఇరాన్కి సంబంధించిన అంశం వచ్చేసి రామ్సార్ అనేది వాటర్ పౌల్ కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ 1971లో జరిగినప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే అమల్లోకి వచ్చిందేమో 1975 డిసెంబర్. కన్వెన్షన్ జరిగింది 1971. ఇది గుర్తుంచుకోవాలి. ఇది చిత్తడి నేలలు, తడి నేలలు సంరక్షణకు సంబంధించిన మొదటి ఏకైక అంతర్జాతీయ ఒప్పందం. అంటే చిత్తడి నేలలు అంటే తడి నేలలు అంటే మామూలు ఎడారి నేలలు, తడి నేలలు అంటే వాటర్ ఉన్న నేలలకు సంబంధించింది ఒక ఒప్పందం జరిగింది. అదే రామ్సార్ ఒప్పందం. రామ్సార్ అనేది ఎక్కడ ఉంది పట్టణం అంటే ఇరాన్లో ఉంది.
అది ఎప్పుడు జరిగిందంటే 1971లో అమలైంది. ఎప్పుడంటే 1975 డిసెంబర్లో. దీనికై ఇప్పటివరకు సంతకాలు చేసిన దేశాలు ఎన్ని? 172 దేశాలు సంతకాలు చేసిన దేని మీద? ఈ చిత్తడి భూములు రామ్సార్ ఒప్పందం మీద. అయితే ఇంకొక రిపోర్ట్ వచ్చింది, ఈ రామ్సార్ వెట్లాండ్ రిపోర్ట్ 2021. భారత్లోని చిత్తడి నేలల సంఖ్య 49. భారత్లో అధికంగా చిత్తడి నేలలు గల రాష్ట్రాలు ఏది? ఉత్తరప్రదేశ్ 10, పంజాబ్ 6. అది ప్రపంచంలో అధికంగా చిత్తడి నేలలు గల దేశాలు ఏది? యూకే, మెక్సికో. అంటే యూకే అంటే బ్రిటన్, మెక్సికో. భారత్లో అతిపెద్ద చిత్తడి నేల సుందర్బాన్స్, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది సుందర్బాన్స్. భారత్లో అతి చిన్న చిత్తడి నేల రేణుకా, హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. రేణుకా అంటే పేరు కాదు, రామ్సార్ వెట్లాండ్లో చిత్తడి ఒప్పందం ఉందా దాని పేరు హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, చిన్నది. భారత్లో మొదటి రామ్సార్ గుర్తింపు పొందిన చిత్తడి నేల ఏది? చిల్కా, ఒడిశా. వచ్చేసి కియోలాడియో, రాజస్థాన్. ఈ మొదట్లో గుర్తింపు పెంచినది మాత్రం బాగా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. చిల్కా అనేది ఒడిశా, కియోలాడియో అనేది రాజస్థాన్. భారత్లో అత్యధికంగా చిత్తడి నేలలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్. కేంద్రపాలిత ప్రాంతం ఇప్పుడు మూడు ఉంటాయి అందులో. వరల్డ్ వెట్లాండ్ డే ఫిబ్రవరి 2 రామ్సార్ కన్వెన్షన్ సంతకాలు చేసిన రోజు. 2022 చిత్తడి నేలల దినోత్సవ థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్. ఈ థీమ్స్ అడుగుతూ ఉంటారండి ఎగ్జామ్లో. మీకు ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే, ఎందుకంటే ఎగ్జామ్లో ప్రమేయాల రూపంలో ఇచ్చి కరెక్టా కాదా అవన్నీ అడుగుతున్నారు అన్నట్టు. 4వ రామ్సార్ వ్యూహాత్మక ప్రణాళిక అని 2016 నుంచి 2024 వరకు 2016 నుంచి 2024 వరకు తీసుకోవడం జరిగింది. అయితే అందులో వచ్చేసి మనకు దీనికి సంబంధించినదండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి Morangi7. మీకు వీలైనంత వరకు కంటెంట్ అందిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ మనకు గత ప్రశ్నపత్రాల్లో వచ్చిన క్వశ్చన్స్కు ఆధారంగా చేసుకొని చెప్తున్నవే మనం. ఎందుకంటే మనం కాంపిటేటివ్ స్పిరిట్లో చాలా ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేసినాం. ప్రతి ఎగ్జామ్ని అంటే కొన్ని సంవత్సరాల పాటు చదివినాం కాబట్టి ఏదో ఒక ఎగ్జామ్లో మనకు తగిలినవి, మనకు ఐడియా కోసం కాదు, ఇవి ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన దాన్నే మీకు చెప్పడం జరుగుతుంది. కావున మన Morangi7 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోలు అన్నీ ఉన్నాయి. మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి కూడా అవసరం వస్తుంది. అలాగే అగ్నివీర్, SSC, GD వాళ్ళకు కూడా మీకు GS, GKలో పనికి వస్తాయని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.